వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతుంది. మరికొద్ది రోజులు మాత్రమే పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు మడకసిరలో ఉన్నాం. మడకసిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు మన దగ్గర ఉన్నారు. మడకసిరికి చివరి విడత అతని పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. మన దగ్గర రాజు ఉన్నారు. ప్రచారం ఎట్లా జరుగుతుంది, మడకసిరలో ఏ విధంగా ఎలక్షన్ రణం జరుగుతుంది అనేది, ఏం జరగబోతుంది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం రాజు. ఎట్లా ఉంది? కొత్తగా వచ్చారు మడకసిరకి, ఇక్కడ మమేకమయ్యారా? ఎట్లా? మడకసిరకు కొత్తగా వచ్చేదేమో, నాది అనంతపురం ఉమ్మడి జిల్లా. మడకసిర ప్రాంతంతోనూ తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో ముందు నుంచి సంబంధాలు ఉన్నాయి. నేను వచ్చి బీఫామ్ చంద్రబాబు గారు నాకు బీఫామ్ ఇచ్చిన మరుసటి రోజు నేను వస్తే దాదాపు 7-8 వేల మంది పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. 24 గంటల వ్యవధిలో నామినేషన్ వేస్తే దాదాపు 30-35 వేల మంది వచ్చి ఆశీర్వదించారు. ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో బ్రహ్మరథం పడుతాండ్రు. మహిళా తల్లులు హారతులతో స్వాగతం పలుకుతాండ్రు. యువత కేరింతలతో హర్షధ్వానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. వృద్ధులు అందరూ ఆశీర్వాదాలతో నా ప్రచారం రోజు రోజుకి ప్రపంచంలో ముందుకు సాగుతా ఉంది. చివరి నిమిషం వరకు ఇక్కడ 2 వర్గాలుగా ఉంటారు. ఓవైపు ఈరన్న వర్గం, ఇంకోటి ఎమ్మెల్సీ వర్గం. సో ఈ రెండింటిని ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఇంత సమస్యపోయింది కదా. ఇక్కడ వర్గాలు ఏం లేవు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులందరినీ సమన్వయం చేసుకొని సమిష్టి కృషితోనే ముందుకెళ్తా ఉన్నాం. గ్రూప్ రాజకీయాలు, పార్టీలో కొంతమంది అగ్నెస్ట్ బయట మాట్లాడేటువంటి మాటలు అవి ప్రత్యర్థి పార్టీ చేసేటువంటి ప్రచారాలు తప్ప ఇంటర్నల్ గా ఒక చిన్న సమస్య కూడా లేకుండా అందరి నాయకులతో మమేకమై సమిష్టి లీడర్షిప్, సమిష్టి నాయకత్వంతో గ్రామీణ ప్రాంతాలు, మండల స్థాయిలో సమన్వయం చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఇది వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం తప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నామినేషన్ ముందు చిన్న చిన్న ఇష్యూస్ ఉండేవి, అవన్నీ క్లియర్ అయిపోయి ప్రశాంతంగా ప్రచారం జరుగుతుంది. అందరూ కలిసి ఒకే వేదిక పైన ఉంటాం. ఎంఎస్ రాజు అంటే 5 సంవత్సరాలుగా అపోజిషన్ లో ఉన్న నేపథ్యంలో నిన్నటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి, విపరీతమైన కేసులు ఎదుర్కొన్నారు. మడకసిర ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంది? ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి నుంచి వచ్చి మడకసిరలో ఉన్నారు. స్థానికులతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? నేను ముందు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజా ఉద్యమాలు, రైతు ఉద్యమాలతో ప్రజలతో మమేకమై వచ్చిన వాడిని. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా నా పార్టీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వ బాధితులకి అండగా ఉండి ఉద్యమాలు చేయడం వల్ల, బాధితులకి బాసటగా ఉండడం వల్ల, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం అయిపోయారో ఆ వర్గాలకు అండగా ఉండి పోరాటం చేయడం వల్ల నా మీద 55 కేసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టడం జరిగింది. వీటిని ప్రత్యర్థి పార్టీ 55 కేసులు ఉన్నాయని చెప్పేసి రౌడీ షీటర్ అనే విధంగా అక్కడక్కడ ప్రచారం చేస్తున్నారు. నా నియోజకవర్గ ప్రజలకి మీ ద్వారా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దమనకాండ ఏదైతే ఉందో, హత్యలు కావచ్చు, మహిళల పైన జరిగిన అత్యాచారాలు కావచ్చు, వీళ్ళు బాధితులకి అండగా ఉండి పోరాటం చేయడం వల్ల నా మీద పెట్టినటువంటి కేసులు, అదేవిధంగా రైతులకు అండగా ఉండడం వల్ల, రైతుల తరపున పోరాటం చేయడం వల్ల నా మీద పెట్టినటువంటి కేసులు, నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని ప్రయత్నం చేస్తే అక్కడ పెట్టినటువంటి కేసులు, కావలిలో దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటే నా ఆత్మహత్య కారణం వైసీపీ నాయకులని లెటర్ రాసి చనిపోతే అక్కడికి వెళ్ళి పోరాటం చేయడం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఇలాంటి సంఘటనలు రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ తెలుసు. ఎక్కడైతే దళితులకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ దాడులు జరిగాయో, హత్యలు జరిగాయో, ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారో అక్కడికి వెళ్ళి నేను పోరాటం చేయడం వల్ల నా మీద పెట్టినటువంటి కేసులు తప్ప నా కోసం గాని, నా కుటుంబం కోసం గాని, భూమి కోసం గాని, డబ్బు కోసం గాని, ఇతరత్ర కార్యక్రమాలకు పాల్పడిన కేసులు కాదు. ఇవన్నీ నేను అన్ని కేసులు ఆన్లైన్ లో పెట్టడం జరిగింది, అప్డేట్ లో చూపించడం జరిగింది. ఇవి నా మీద ఉన్నటువంటి కేసులు. ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా 2 కేసులు చూపించడం జరిగింది. అవి సారాయి ప్యాకెట్లు అమ్ముకున్నటువంటి కేసులు. అంటే ప్రజా జీవనానికి దగ్గరగా ఉన్నటువంటి నేను, ప్రజల హక్కుల కోసం దగ్గరగా ఉన్నటువంటి నా మీద ఉన్నటువంటి కేసులు ఇవి, అతని మీద ఉన్నటువంటి కేసులు ఇవి. మీ విఘ్నతకే ఆలోచించి నన్ను ఆశీర్వదించాలని అడుగుతా. మొత్తం మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 55 కేసులు. ఇక్కడెక్కడ రాష్ట్రంలో? కాకినాడ దగ్గర నుంచి భద్రాచలం తెలంగాణ రాష్ట్రం. భద్రాచలం అవతల మండలం వస్తుంది. తెలంగాణ దాటుకుని ఇంకో మండలానికి కూడా పోల వాయిదాలకి. మొత్తం నెల్లూరు, కడప, గుంటూరు, కృష్ణా, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి,
అన్ని జిల్లాల్లో ఉన్న 11 జిల్లాల్లో అంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఐడియా ఉంది, తిరిగారు. రాష్ట్రంలో దాదాపు 33 ఎస్సీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. వాటి మీద కొంత అవగాహన ఉంటుంది. మడకసిర్ అని చూస్తే వాటితో కంపేర్ చేస్తే చాలా బ్యాక్వర్డ్ అని చెప్తారు. నిజమేనా ఎలాంటి మార్పు అక్కడికి ఇక్కడికి మీరు చూసారు? 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, 7 ఎస్టీ నియోజకవర్గాలు అన్ని నేను తిరగడం జరిగింది 5 సంవత్సరాల్లో. ఇక్కడ ఈ ప్రాంతం వెనుకబాటుతనం వాస్తవం, అభివృద్ధి చెందకపోవడం వాస్తవం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వార్థం గాని లేదా కల్మషం లేనటువంటి మంచితనం కలిగినటువంటి వ్యక్తులు. గత మా ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి తప్ప 19 నుంచి 24 వరకు స్థానిక శాసనసభ్యుడు గాని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఎటువంటి అభివృద్ధికి నోచుకోనటువంటి, మా రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి చివరన, ఆంధ్రప్రదేశ్ కి చివరన, కర్ణాటకకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, అన్ని రకాలుగా అభివృద్ధిలో వెనుకబడినటువంటి ప్రాంతం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్ర కులాల్లో పేదరికం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కనీసం తాగునీరు కూడా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తాగునీరు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయకపోవడం చాలా దారుణం. సిగ్గు లేకుండా నిన్నటి రోజు మళ్ళీ ముఖ్యమంత్రి పక్క నియోజకవర్గం హిందూపూర్కి వచ్చి మళ్ళీ అసత్య ప్రచారాలు, ఏదైతే 19 ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గానికి హంద్రినీవా జలాలు తీసుకొస్తానని చెప్పి, ఒక్క మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తానని, తాగునీటి సమస్య లేకుండా చేస్తానని, పరిశ్రమలు తెస్తానని ఏవైతే అసత్య ప్రచారాలు చేశాడో అవన్నీ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చకపోగా, కనీసం ప్రయత్నం కూడా చెయ్యకపోవడం, మళ్ళీ ఈ రోజు వచ్చి అదే అసత్య ప్రచారాలు చేయడం. మడకశిర నియోజకవర్గ ప్రజలకు నేను మీ ద్వారా ఈ సందర్భంగా నేను తెలియజెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనని మీరు ఇన్ని రోజులు చూశారు. ఒక్కసారి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి. హంద్రినీవా జలాలని, సాగునీరుని మడకశిర నియోజకవర్గానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను తీసుకుంటా మీరు ఆశీర్వదిస్తే, అదే విధంగా ఏ గ్రామం వెళ్ళినా, మున్సిపాలిటీలో ఏ వార్డుకి వెళ్ళినా మహిళలందరూ చెప్పేటువంటి ఒకే ఒక సమస్య తాగునీటి సమస్య. దాన్ని ప్రత్యేక ప్రణాళిక ద్వారా శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాను. రాజు గారు, ఇక్కడేమో మడకశిరలో ముఖ్యంగా సాంప్రదాయాలు, ఆచారాలు ఎక్కువ, కొంత జనాలు కూడా కొంత ఆధ్యాత్మిక ఇవన్నీ ఎక్కువ ఉన్నాను ప్రాంతం. రాజు కొంచెం రఫ్ అని రకరకాల ఇవన్నీ కూడా బయట వినిపిస్తున్నాయి. మొత్తంలో మడకశిర ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది ఎంఎస్ రాజు? కన్నడ, తెలుగు సాంప్రదాయాలు మిళితమైనటువంటి ఈ ప్రాంతం మడకశిర నియోజకవర్గం. నేను ప్రత్యర్థి పార్టీతో ప్రజలకు అన్యాయం చేసినప్పుడు తిరుగుబాటు చేసి, పోరాటాలు చేసి, ఆవేశంగా ఫైట్ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా నా నియోజకవర్గ ప్రజలకు, ఇతరులు ప్రశాంతతకు భంగం కలిగించిన, ఇక్కడ అధికారులు వేదనకు గురి చేసిన, వేధింపులకు గురి చేసిన నా ప్రజలకు అండగా ఉండేందుకు నేను అదే స్థాయిలో ఆవేశంగా పనిచేస్తా. ప్రజలకు ప్రశాంతంగా ఇక్కడ ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో వాటన్నిటిని అనుగుణంగా, వాటిని గౌరవిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుగుణంగా నేను వ్యవహరిస్తా. ముఖ్యంగా రైతాంగం తీసుకుంటే ఈ ప్రాంతం కొంత డిఫరెంట్ కూడా, ఒక్క కావచ్చు, ఈ ఆకు, మీరు ఎలాంటి పంటలు, దీర్ఘకాలిక పంటలు కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. సో దీన్ని ఏమన్నా ప్లానింగ్ ఏమైనా ఉందా రైతాంగం? మడకశిర నియోజకవర్గంలో దాదాపు 3500 ఎకరాలు ఒక్క పండించేటువంటి రైతులు ఉన్నారు. కొబ్బరి రైతులు ఉన్నారు, దానిమ్మ రైతులు ఉన్నారు, పువ్వులు పండించేటువంటి రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ కామన్ గా ఒక సమస్య, ఇప్పుడు పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. రైతులు బోర్లలో నీళ్లు లేక, బావుల్లో నీళ్లు లేక, గ్రౌండ్ వాటర్ అనేది 0 స్థాయికి వచ్చి, సాగునీరు లేక పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక్క మార్కెట్ చేసుకోవడానికి కూడా మార్కెట్ యార్డ్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. సాగునీరు తీసుకొచ్చి ఏదైతే బైపాస్ కెనాల్ ఉందో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టాలని చూశాము, కొంతవరకు వర్క్ జరిగిందో దాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం గాలికి వదిలేయడం జరిగింది. ఆ బైపాస్ కెనాల్ ద్వారా హంద్రినీవా జలాలు రత్నగిరి, కొల్లాపురమ్మ అమ్మవారి పేరు మీద ఏదైతే రిజర్వాయర్ ఉందో ఇవన్నీ ఖచ్చితంగా పూర్తి చేస్తాం. సాగునీటి సమస్యను శాశ్వతంగా కృష్ణా జలాలను తీసుకొచ్చి మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువుల్ని నింపి అన్ని రకాల రైతుల్ని ఆదుకుంటాం. ముఖ్యంగా ఒక్క రైతుల్ని, ఒక్క మార్కెట్ యార్డుని ఏర్పాటు చేస్తాం. అదే విధంగా అమరాపురం ప్రాంతంలో చింత మార్కెట్ను కూడా అక్కడ ప్రజలు అడగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్యులు, మేము భూమి మీకు ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తాం, మాకు చింత మార్కెట్ యార్డుని ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఖచ్చితంగా మీ ద్వారా అమరాపురం ప్రజలకు కూడా చెప్తాను, ఖచ్చితంగా
చింత మార్కెట్ యార్డ్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే హంద్రిని వాళ్ళు ఇప్పటికే చాలా కెనాల్స్, మడకసిర బ్రాంచ్ కెనాల్ ఉంది, దాని మీద కొంత వర్క్ జరిగింది, ఇంకా పెండింగ్ లో. అది కాకుండా బైపాస్ కెనాల్ మీరు అంటున్నారు, ఇవి సాధ్యమైతాయి? ఇవి ఫండ్స్ 30 కిలోమీటర్లు మాత్రమే రొద్దం మండలం నుంచి మా నియోజకవర్గానికి 30 కిలోమీటర్ల ద్వారా 30 కిలోమీటర్లు ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో గత 14 సంవత్సరాల్లో చంద్రబాబు గారు పట్టుసీమ గురించి ఎక్కడా చెప్పలే. 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఏదైతే అసెంబ్లీలో చెప్పాడో, అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం శంకుస్థాపన చేసిన రోజు నుంచి ప్రారంభోత్సవానికి ఏ డేట్ అయితే చెప్పాడో ఆ డేటుతో పట్టుసీమ ప్రాజెక్టుని పూర్తి చేసి లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వడం జరిగింది. నేను చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేసుకొని నా నియోజకవర్గ సమస్యలు ఏదైతే కన్నీటి పర్వంతంతో చెప్తా ఉన్నారో రైతులు, ఆ కన్నీరు తుర్చాలంటే మాకు సాగునీరు కావాలని బాబు గారికి అనేకసార్లు రిక్వెస్ట్ చేసుకుంటా, ఎవరు నా ప్రభుత్వంలో ఎవరు మంత్రులైనా వాళ్ళ ద్వారా నిధులు తీసుకొచ్చి చేసేటువంటి బాధ్యతను పూర్తిగా మేము తీసుకుంటాం. గతంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి గారు ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం కొంతవరకు సఫలీకృతమైంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తిప్పయ్య స్వామి గారు కావచ్చు, మాజీ శాసనసభ్యుడు ఈరన్న గారు కావచ్చు, మిగతా వాళ్ళందరి సమన్వయంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి ద్వారా నేను చంద్రబాబు గారితో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, ఖచ్చితంగా చేసి తీరుతాం. అంటే ఒకటి, బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉంటే మడకసిర లాంటి ప్రాంతంలో ఈ ప్రభుత్వం ద్వారా చాలా లబ్ధి జరిగింది, మేలు జరిగింది, డైరెక్ట్ గా డబ్బులు అకౌంట్ లో పడుతున్న తరంలో టీడీపీకి ఇక్కడ ఎందుకు ఓటేలేని కూడా కొంతమంది జనాలు ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజల ఆర్థిక అభివృద్ధికి ఆయా కులాల కార్పొరేషన్లు ఆర్థిక భరోసాను కల్పించాలి తప్ప యాచకులుగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్లు కానీ, వివిధ కులాల కార్పొరేషన్లు కానీ వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునిచ్చింది. అంటే మేము ఇన్నోవాలు ఇచ్చాం, జేసీబీలు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, కిరాణా కొట్లకు ఇచ్చాం, చిన్న తరహా పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు అవకాశం కల్పించాం. వాళ్ళ ద్వారా వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ ద్వారా 100 మందికి జీవనోపాధి కల్పించే విధంగా ప్రభుత్వాలు ఆర్థిక భరోసాను కల్పించాలి. కానీ యాచకులుగా తయారు చేసేటువంటి, అంటే మేము చేపలు పట్టి ఇవ్వడం పద్ధతి కాదు, చేపలు పట్టుకొని వాళ్ళు జీవన విధానం నేర్చుకోవాలి. కానీ యాచకులుగా, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం కాదు, ప్రజల్ని యాచకులుగా చేసేటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు గారు కార్పొరేషన్ల ద్వారా ఏ రకంగా ఆర్థిక భరోసాను కల్పించారో, ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రైతుల దగ్గర భూమి ఎకరా 20 లక్షల రూపాయలకు కొని భూమి లేని పేదలు ఎస్సీలకి భూములు ఇచ్చినటువంటి ప్రక్రియ. అంటే ఈ భూమి ద్వారా వ్యవసాయ కూలీలు, భూమికి యజమానైనటువంటి దళితులు, వీళ్ళంతా అంటే జీవితకాలం వీళ్ళకి ఒక భరోసాను కల్పించడం, బతకడానికి అవకాశం కల్పించడం. ఇదే 20 లక్షలు 200 మందికి 10,000 పంచడం వల్ల వీటి వల్ల ఉపయోగాలు ఉండవు. మేము ఇన్నోవాలు ఇవ్వడం జరిగింది. ఇన్నోవా ఇవ్వడం, ఆ ఇన్నోవాలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టుకోవాలని చెప్పేసి జీవో తీసుకురావడం, ఇన్నోవా ఒక దళితుడికి ఇన్నోవా ఇవ్వడం వల్ల డ్రైవరు, అతని కుటుంబం, 2-3 కుటుంబాలు కలిసి బతికే విధంగా ఆర్థిక భరోసా ఉండాలి. కానీ యాచకులుగా తయారు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇది సంక్షేమం కాదు, సంక్షోభం. నవరత్నాల ద్వారా రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, అందరికీ నేరుగా డబ్బులు అందుతున్నాయి కదా ప్రధాని. జగన్మోహన్ రెడ్డి మీడియాలో ఊదరగొట్టేటువంటి ప్రచారం తప్ప మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి. క్షేత్రస్థాయిలో దళితుల్ని కానీ, బీసీలని కానీ అడగండి. ఏదైతే నవరత్నాలని చెప్పి ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికారో అవన్నీ వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి, ఆచరణ రూపంలోకి వచ్చేటప్పటికి సాధ్యం కానటువంటి హామీలు. 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఇస్తాను చదువుకునే పిల్లలకి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒక్కరికే పరిమితం చేసి దాన్ని కూడా 13,000 ఒకసారి, 12,000 ఒకసారి సంవత్సరానికి వచ్చే విధంగా దాన్ని కుదించబడింది. అంటే వృద్ధులకి గత ప్రభుత్వంలో 2 ముగ్గురున్నా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగేది. ఇప్పుడు కుటుంబంలో వృద్ధులు ఎంతమంది ఉన్నా పెన్షన్ లేదు, వికలాంగులు ఉంటే కూడా ఆ కుటుంబంలో పెన్షన్ లేకుండా ఒకరికే పరిమితం చేయడం జరిగింది. దాదాపు 6-7 లక్షల మంది పెన్షన్దారులను తొలగించడం జరిగింది. ఇది సంక్షేమం ఎట్లయితుంది? ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మా ప్రభుత్వం వస్తే ఇంట్లో వృద్ధులు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ ఇస్తాం, వికలాంగులు ఉన్న పెన్షన్ ఇస్తాం. సామాజిక పెన్షన్ ఏ ఉద్దేశం అయితే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ప్రవేశపెట్టారు, దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్నటువంటి పెన్షన్ 2,000 చేసింది చంద్రబాబు గారే. ఇప్పుడు మళ్ళీ 4,000 చేసేది కూడా చంద్రబాబు గారే. ఈ మధ్యలో 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. మేము ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పాం. రేపు గవర్నమెంట్ వస్తే జూలై నెలలో
ఏప్రిల్ నెలది 1000 రూపాయలు, జూన్ నెలది 1000 రూపాయలు, జూలై నెలది 1000 రూపాయలు, ఈ 3000 ప్లస్ 4000 పెన్షన్ 7000 రూపాయలు ఆ కుటుంబానికి అందించేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటారు. అంటే మీరు సూపర్ 6 ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. దీని ఎట్లా చూస్తారు? మా సూపర్ 6 చంద్రబాబు గారు కూటమి జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ప్రజల్లోకి, క్షేత్రస్థాయిలోకి, ప్రతి ఇంటికి, మీరు ఏ ఇంటికి వెళ్ళి మీ ఛానల్ లోగో పెట్టినా వాటి గురించి వివరించేటువంటి పరిస్థితికి క్షేత్రస్థాయికి చొచ్చుకొని వెళ్ళినాయి మా పథకాలు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తేలిపోయింది. మేము 4000 రూపాయలు పెన్షన్ అని చెప్పడం జరిగింది. అది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 3500 రూపాయలు పెన్షన్ అని చెప్పి 5 సంవత్సరాల్లో 500 పెంచుతానని చెప్పడం జరిగింది. అంటే అన్ని రకాలు కూడా రైతు అన్నదాత సుఖీ భవ పథకం మేము 20,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దాన్ని కుదించి చెప్పడం జరిగింది. అంటే మేము చెప్పినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల్లోకి పూర్తిగా, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఉచితం కావచ్చు, ఇవన్నీ ప్రతి మహిళలు మాట్లాడుకునేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళాం. వీటిని ప్రత్యర్థి పార్టీ సాధ్యం కాదు అని చెప్పి అసత్య ప్రచారం చేస్తాను. ఈ సందర్భంగా చెప్పేటివే నేను హామీలు ఇస్తున్నాను, చంద్రబాబు అమలు చేయలేని హామీలు ఇస్తున్నాను. వీటికి నేను ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తాను. 14లో రాష్ట్ర విభజన తర్వాత 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు మనం ప్రామిస్ చేయలే. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం చేపట్టాం. పట్టిసీమని దాదాపు 80% 70% వరకు తీసుకురాగలిగాం. పోలవరాన్ని, పట్టుసీమను పూర్తి చేయగలిగాం. కియా లాంటి ప్రాజెక్టులు పెట్టగలిగాం. అంటే సంపద సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు 1000 కోట్ల లోటు బడ్జెట్ తో బాధ్యతలు తీసుకున్నా 1వ తారీఖు పెన్షన్ ఆపలే, 1వ తారీఖు జీతం ఆపలే, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆపలే, సంక్షేమాన్ని ఆపలే, అభివృద్ధిని ఆపలే. జగన్మోహన్ రెడ్డి విషయానికి తీసుకుంటే అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేయడం జరిగింది. కేవలం సంక్షేమం పేరుతో సంక్షోభం చేస్తూ అక్కడక్కడ బటన్ నొక్కే కార్యక్రమాలు తప్ప. అంటే చంద్రబాబు గారు సంపద సృష్టికర్త, ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తేడాని గమనించుకోండి. 1000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పుడే సంక్షేమాన్ని ఆపని చంద్రబాబు నాయుడు గారు ఇంత సుదీర్ఘ కాలం ప్రభుత్వాన్ని నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చేటప్పుడే అన్ని రకాలుగా ఆలోచించి ఇస్తాడు. సాధ్యమయ్యేటివి, చెయ్యగలిగినవి మాత్రమే మేము చెప్పగలిగాం. మడకశిర విషయానికి వస్తే ఏదైనా ఒక ప్రణాళిక ఉందా రాజుకి, భవిష్యత్తులోనే ఇలా చేయబోతున్నాను ఇవన్నీ? ఒక 10 హామీలతో మడకశిర నియోజకవర్గానికి ఎన్నికల మడకశిర నియోజకవర్గం లోకల్ మేనిఫెస్టోని మేము విడుదల చేయడం జరిగింది. ఏదైతే అంద్రి నివా జలాలు కావచ్చు, బైపాస్ కెనాల్ కావచ్చు, మడకశిరకి రింగ్ రోడ్డు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో మాలా మాదిగా కాలనీల మౌలిక వసతులు కావచ్చు, ఒక్క మార్కెట్ యార్డ్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ మేము ఒక 10 హామీలతో ఎన్నికల లోకల్ మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మడకశిర నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేస్తాను. మేము ఏదైతే కూటమి అభ్యర్థిగా ఎన్నికల లోకల్ మేనిఫెస్టోను రిలీజ్ చేశామో వాటికి కట్టుబడి ఉండి ఖచ్చితంగా అవి చేస్తాం. మా అధినేత చంద్రబాబు గారితో నాకున్నటువంటి చనువు గాని, నా యువనేత నారా లోకేష్ గారితో ఉన్నటువంటి చనువు గాని, మా ప్రభుత్వంలో ఏర్పడే 25 శాఖల మంత్రులతో నాకున్నటువంటి చనువుతో అత్యధిక శాతం నిధులు ఇక్కడికి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ మడకశిర నియోజకవర్గాన్ని ముందంజలోకి తీసుకెళ్తాం. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని, నన్ను ఒకసారి నియోజకవర్గ ప్రజలు గమనించాలి. సమర్థత అసమర్థతని మీరే గమనించుకొని ఖచ్చితంగా ఎవరైతే ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకురాగలరో, ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరో, ఎవరైతే ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకురాగలరో, నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలరో, సమర్థత అసమర్థత అనేది రెండింటిని బేరీజ్ వేసుకొని విజ్ఞతతో మడకశిర నియోజకవర్గ ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, యువతి యువకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. నేను ఈ సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైనా నా మాలా మాదిగ కాలనీల నుంచే ప్రారంభిస్తానని చెప్పేసి నేను ఈ నియోజకవర్గంలో మాలా మాదిగలకి మాట ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత ఏ చిన్న అధికారిక కార్యక్రమం అయినా నా కాలనీల నుంచే ప్రారంభిస్తాం. నా కాలనీల్ని
ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దేందుకే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏదైతే 1600 ఎకరాల భూములు మన ప్రభుత్వంలో పరిశ్రమల కోసం తీయడం జరిగిందో ఆ 1600 ఎకరాల్లో కియాని తలదన్నే లాంటి పరిశ్రమలు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకి మాటిస్తాను. అదే విధంగా ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ గత మన ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆ యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్ చేయడం వల్ల వాళ్ళు పారిపోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మహిళా సాధికారత, మహిళలకి జీవనోపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. ముఖ్యంగా ఇక్కడ మడకసిరిలో రాష్ట్రంలో ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ బలంగా పోటీ ఉంది. ఇక్కడ రఘువీరెడ్డి సొంత నియోజకవర్గం ట్రయాంగిల్ ఫైట్ అంటున్నారు, ఎలా చూస్తున్నారు? ట్రయాంగిల్ ఫైట్ అనేది బయట నియోజకవర్గాల్లో పెద్దలు రఘువీరారెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో తెలిసిన వ్యక్తి కాబట్టి అలా మాట్లాడుకోవడంలో తప్పు లేదు బయట. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో గాని, క్షేత్రస్థాయి నుంచి మా పార్టీకి ఉన్నటువంటి బలం గాని ఇతర ఏ పార్టీకి లేదని నేను చెప్పి గట్టిగా చెప్పగలను. ఎందుకంటే పటిష్టమైన నిర్మాణం కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నిర్మాణం ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఏ పార్టీకి లేదనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వివిధ రకాల కమిటీలు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 50 మందికి పైగా వివిధ పేర్లతో నాయకత్వం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. క్షేత్రస్థాయిలో మేము బలంగా ఉన్నాం. మా ప్రచార హోరుకు కానీ మా కార్యకర్తలు నాయకులు చేస్తున్న ప్రచారానికి ఇతర పార్టీల ప్రచారం మాకు ఇంతవరకు కనపడలే. ఎవరు బలంగా ఉన్నా ఎవరు బలహీనంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఖచ్చితంగా మడకశిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తాను. ఎన్నికలకి మరి కొద్ది రోజులే సమయం ఉంది, తక్కువ టైం. ఓటర్లకి ఏదైనా విజ్ఞప్తి చేస్తారా? ఫైనల్ మడకశిర నియోజకవర్గ ప్రజలకి నేను నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇవన్నీ మీరు ఆలోచించుకొని మా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ నా నియోజకవర్గంలో అమలయ్యే విధంగా చూసుకుంటాం. అదే విధంగా లోకల్ మేనిఫెస్టో ఏదైతే మేము విడుదల చేశామో నిన్న నా జన్మదిన సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. 25 ఏప్రిల్లో అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు, మహాత్మా జ్యోతిబా పూలే, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్, చంద్రబాబు నాయుడు గారి జయంతి ఏదైతే ఏప్రిల్ మాసం 25 ఉందో ఆ ఏప్రిల్ మాసం ఈ మహనీయుల జయంతి ఉత్సవాలకి మేము ఏదైతే 10 అంశాలు చెప్పామో ఇవన్నీ కార్యాచరణ తీసుకునే విధంగా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఇంటింటికి మా మేనిఫెస్టోని పంపిస్తాం. విఘ్నులైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల వైసీపీ శాసనసభ్యుడి యొక్క అవినీతి అక్రమాల దుర్మార్గాల్ని మీరు చూశారు. ఇప్పుడు పెట్టినటువంటి ప్రత్యర్థి యొక్క సమర్థతని అసమర్థతని మీరే ఆలోచించుకొని నాకు ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు రాజు. సో మీ గెలుపు జరగాలని చెప్పి హెచ్ఎం కూడా కోరుకుంటుంది. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.